మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇవాల్టి వీడియోలో మనము ఈచ్ కేటగిరీకి సంబంధించి కొన్ని కేటగిరీస్లో టాప్గా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ టాప్ పర్ఫార్మెన్స్ మనం ఎలా చూస్తున్నామంటే లాస్ట్ 3 years రిటర్న్ బట్టి మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడైతే నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నానో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేను ఇన్వెస్ట్ రికమెండ్ చేయను అనమాట. ఎందుకు చేయనంటే మనకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ నుండి సో ఈ వీడియో ద్వారా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ టుడే లెట్స్ గో ఫర్ ద వీడియోకి వెళ్ళే ముందు మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు ఒక ఐడియానే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ నేను మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను అనమాట. ఒకవేళ మీరు స్కిప్ అయ్యి ఉంటే ఒకసారి అవి మన ఛానల్లో చూడండి అనమాట. ఓకే, సో నేను చెప్పాను కదా అన్ని కేటగిరీస్ డిస్కస్ చేయను, నేను కొన్ని కేటగిరీస్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఈక్విటీ ఒకటి, సో ఈక్విటీ ఒకటి, తర్వాత మనకి ఇండెక్స్ ఒకటి, తర్వాత ఒకటి మనకి సో హైబ్రిడ్ ఒకటి, తర్వాత మనకి డెట్ ఫండ్స్ ఒకటి, తర్వాత మనకి ఈఎల్ఎస్ఎస్. సో ఈ కేటగిరీస్ మాత్రమే నేను ఈ కేటగిరీస్లో ఈక్విటీలో, ఇండెక్స్లో, హైబ్రిడ్లో, డెట్లో, ఈఎల్ఎస్ఎస్లో ఈ కేటగిరీస్లో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మంచిగా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో నేను ఈక్విటీ అంటే మనం జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉన్నా కూడా సో లాంగ్ టర్మ్లో వచ్చేసి మనకి బిగ్ రిటర్న్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ ఈక్విటీలో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, సో మనకి ఫ్లెక్సీ క్యాప్ ఉంది. సో ఈ కేటగిరీస్ నేను ఈ కేటగిరీస్లో లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో, సో ఫ్లెక్సీ క్యాప్లో టాప్ పర్ఫార్మెన్స్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, తర్వాత ఇండెక్స్లో 1 or 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఇండెక్స్ అంటే మనకి ఈ ఇండెక్స్ జనరల్గా మనము ఏంటంటే సెన్సెక్స్, నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా హైబ్రిడ్లో వచ్చేసి బోత్ ఈక్విటీ అండ్ డెట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ టాప్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే డెట్లోకి సంబంధించి మనకి ఒక 1 or 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి. అలాగే ఈఎల్ఎస్ఎస్ అంటే సెక్షన్ 80Cలో మనం ట్యాక్స్ డిక్లరేషన్ చేస్తాం కదా, ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇందులో మనకి మిరాయి అసెట్ నేను ఏదైతే ఇక్కడ చూసి మీకు చెప్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 2024 సెప్టెంబర్ నాటి ఇన్ఫర్మేషన్ని మీకు చెప్తున్నాను. సో లార్జ్ క్యాప్లో వచ్చేసి మీకు చెప్పాను కదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి లార్జ్ క్యాప్లో వచ్చేసి మనకి మిరాయి అసెట్ అనమాట. మిరాయి అసెట్ లార్జ్ క్యాప్. ఓకే, సో ఇది వచ్చేసి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది. సో వీళ్ళ కరెంట్ లాస్ట్ 3 years CAGR వచ్చేసి మనకి 20.4%గా ఉందన్నమాట. సో మంచి రిటర్న్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ 3 years ఇది మంచి 20.4% CAGR యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. ఓకే, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకి 20.4% ఉంది. ఇది వచ్చేసి రిస్క్ పరంగా చూస్తే మోడరేట్ టు హై రిస్క్ అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఈ ఫండ్ మంచిది అనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్కి సంబంధించి మనకి వచ్చేసి యాక్సిస్ మిడ్ క్యాప్ ఉంది. సో యాక్సిస్ మిడ్ క్యాప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించి. సో వీళ్ళ ఫోకస్ వచ్చేసి మీడియం సైజ్ కంపెనీస్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో దానికి సంబంధించి వచ్చేసి 3 years CAGR వచ్చేసి మనకి 27.8% ఉందన్నమాట. సో 27.8% CAGR 3 years అంటే సో మీరు గుర్తుపెట్టుకోవాలి 3 years రిటర్న్ అనమాట. సో వెరీ గుడ్ అనమాట. సో నెక్స్ట్ మనకి స్మాల్ క్యాప్కి సంబంధించి. సో స్మాల్ క్యాప్కి సంబంధించి మనకి SBI స్మాల్ క్యాప్ ఉంది. SBI స్మాల్ క్యాప్. సో ఈ SBI స్మాల్ క్యాప్ మనకి CAGR వచ్చేసి 3 years యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి మనకు 26.5% ఉంది ఫ్రెండ్స్.
26.5% మనకు ఉంది. సో ఇది కూడా మనకి రిస్క్ పరంగా వచ్చేసి మనకి హై రిస్క్ ఫండ్ అనమాట. స్మాల్ క్యాప్స్ జనరల్గా లార్జ్ క్యాప్ తక్కువ రిస్క్, మిడ్ క్యాప్ ఎక్కువ రిస్క్, స్మాల్ క్యాప్ మనకి ఎక్కువ రిస్క్ ఉంటాయన్నమాట. సో ఎక్కువ రిస్క్ ఉండడం అనేది ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఫ్లెక్సీ క్యాప్కి సంబంధించి సో పరాగ్ ఫరీక్ అని ఉందన్నమాట. పరాగ్ ఫరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది వచ్చేసి మనకి 26.5% మనకి యాన్యువల్ గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సారీ రాంగ్, ఇది వచ్చేసి మనకి 35.1% ఫ్రెండ్స్. సో 35.1% మనకి యాన్యువల్ గ్రోత్ 3 ఇయర్స్ యాన్యువల్. ఇది వచ్చేసి 26.5 వచ్చేసి మనకి 3 ఇయర్స్కి సంబంధించి ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి నేను ఈక్విటీకి సంబంధించి మీకు చెప్పిన కొన్ని ఫండ్స్ గురించి. సో ఒక్కసారి మీరు ఈ ఫండ్స్ చూడండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ వచ్చేసి మనకి వీటిలో దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ మార్కెట్ సిచ్యువేషన్ అనమాట. మార్కెట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ సిఏజిఆర్ లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ ఫండ్స్ వచ్చేసి మనకి టాప్ పర్ఫార్మ్ ఫండ్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ జనరల్గా ఏంటంటే మనకి లో కాస్ట్ ప్యాసివ్ గ్రోత్ ఉంటుందన్నమాట. అంటే లో కాస్ట్ ఉండేసి మనకి ప్యాసివ్ గ్రోత్ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి టాప్లో వచ్చేసి మనకి యూటీఐ నిఫ్టీ 50 ఉంది. యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్లో ఇండెక్స్కి సంబంధించి కదా. సో నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. సిఏజిఆర్ వచ్చేసి మనకి 17.6% లాస్ట్ 3 ఇయర్స్ ఉంది అనమాట. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి మనకి దీనికి చాలా లోగా ఉంది. సో గుడ్ ఫండ్ అని చెప్పాలి. 0.2% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. సో డైరెక్ట్కి సంబంధించి సో చెప్పాలంటే ఇది గుడ్ ఫండ్ అనే చెప్పచ్చు అనమాట. గుడ్ ఫండ్ అనే చెప్పచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి రిస్క్ పరంగా ఇది మోడరేట్ రిస్క్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి సో ఇండెక్స్ ఫండ్ అనమాట. హెచ్డిఎఫ్సి ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్. సో సెన్సెక్స్ కేటగిరీకి సంబంధించిన ఫండ్ ఇది. సో కాబట్టి ఇది ఈ హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్లో ఉన్న కంపెనీస్లో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఇది వచ్చేసి 17.2% సిఏజిఆర్గా ఉందన్నమాట. 17.2% మనకి సిఏజిఆర్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఐసిఐసిఐ నిఫ్టీ 50 నెక్స్ట్ 50 సో ఇండెక్స్ ఫండ్ అనమాట. సో ఇది కూడా మనకి నిఫ్టీ 50కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు 3 ఇయర్స్ సిఏజిఆర్ వచ్చేసి మనకి 20.3%గా ఉందన్నమాట. 20.3%గా ఉంది. సో వీళ్ళు వచ్చేసి నిఫ్టీ 50 ఫండ్స్ కాకోకుండా అంటే నిఫ్టీ 50 ఉంటాయి కదా, ఆ ఫండ్స్ కాకుండా నెక్స్ట్ ఉన్న ఫండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇవి మనకు ఇండెక్స్ కేటగిరీకి సంబంధించి అనమాట. సో నెక్స్ట్ హైబ్రిడ్కి సంబంధించి మనకు నెంబర్ 1 వచ్చేపాటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ చెప్పాను కదా. హైబ్రిడ్ వచ్చేసి మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీలోనూ డెట్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. దీని యొక్క సిఏజిఆర్ వచ్చేసి మనకి లాస్ట్ 3 ఇయర్స్ 18.3%గా ఉంది. రిస్క్ పరంగా చూస్తే ఇది మోడరేట్ రిస్క్ అనమాట. సో ఇది ఎవరికి యూజ్ఫుల్ అంటే ఎవరైనా మోడరేట్ రిస్క్ తీసుకుంటా ఉంటారు కదా. హైబ్రిడ్ అంటే ఏంటంటే రిస్క్ అంటే అటు ఇటు కాకుండా ఉంటుంది కదా. సో అంటే మోడరేట్ రిస్క్ ఉన్న హైబ్రిడ్ ఫండ్స్లో జనరల్గా ఎవరైతే రిస్క్ అటు ఇటు కాకుండా తీసుకుంటారో అంటే మోడరేట్ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకు హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఫండ్. ఓకే, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. ఇది వచ్చేసి మనకి సిఏజిఆర్ వచ్చేసి 16.7%గా ఉందన్నమాట. 16.7%గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి రిస్క్ పరంగా చెప్పాను కదా, హైబ్రిడ్ మోడరేట్ రిస్కే ఉంటుంది. నెక్స్ట్ మనకి 4th కేటగిరీ వచ్చేసి డెట్ ఫండ్స్ అంటే జనరల్గా స్టెబిలిటీ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందన్నమాట. స్టెబిలిటీ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇది ఈక్విటీతో పోలిస్తే చాలా తక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఈక్విటీతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఈ డెట్లో జనరల్గా గవర్నమెంట్, ప్రైవేట్ బాండ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసము ఇది రిస్క్ అనేది కొద్దిగా
తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో మనకి సో డెప్ట్ ఫండ్లో మనకి ఫస్ట్ వచ్చేపాటికి ఇది ఎస్బీఐ మాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్ అనమాట. సో ఇది సిఏజిఆర్ వచ్చేసి 7.9% లాస్ట్ 3 years ఉందన్నమాట. రిస్క్ పరంగా వచ్చేసి లో రిస్క్ అనమాట. సో లో రిస్క్ ఉందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ ఫండ్ అనమాట. ఇది వచ్చేసి మనకి సిఏజిఆర్ 6.4%గా ఉంది. సో రిస్క్ పరంగా ఇది కూడా చూస్తే లో రిస్క్ అనమాట. సో ఇది షార్ట్ టర్మ్ ఫండ్ 1 to 2 yearsకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. 1 to 2 years మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాటికి ఇది బెస్ట్ అనమాట, హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్. సో ఇది నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్లో వచ్చేసి మనకి టాప్ 1 వచ్చేసి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఓకే, సో దీని సిఏజిఆర్ వచ్చేసి 22.6%గా ఉంది. సో రిస్క్ పరంగా ఈఎల్ఎస్ఎస్లో కొద్దిగా హై రిస్కే ఉంటుంది ఫ్రెండ్స్. రిస్క్ పరంగా ఈఎల్ఎస్ఎస్ హై రిస్క్, ఇది కూడా మనకి హై రిస్క్. సో ఇది వచ్చేసి మనకి లో టు మోడరేట్ రిస్క్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి మోడరేట్ రిస్క్ ఉంటుందన్నమాట. ఓకే, సో అది నెంబర్ 2 వచ్చేసి మనకి మిరాయ్ అసెట్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఓకే, మిరాయ్ అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ దీని వచ్చేసి 23.5%గా సిఏజిఆర్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి రిస్క్ పరంగా హై అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఈ ఫండ్స్ నేను ఏదైతే ఇక్కడ డిస్కస్ చేశానో మీకు ప్రతి మ్యూచువల్ ఫండ్స్లో నేను అన్ని కేటగిరీస్ చూసుకోవాలి, ఈక్విటీ, ఇండెక్స్, హైబ్రిడ్, డెట్, ఈఎల్ఎస్. సో ఈ ఫండ్స్ లాస్ట్ 3 years మనకి సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ బేస్ మీదుగా రిస్క్ బేస్ మీదుగా నేను సెలెక్ట్ చేసిన ఈ ఫండ్స్ అనమాట. సో ఇందులో మీ పోర్ట్ఫోలియోలో ఏ ఫండ్ ఉన్నా కూడా మీరు అలానే హోల్డ్ చేసి పెట్టుకోండి. నేను ఏదైతే రీసెర్చ్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ ఫండ్స్ కమింగ్ ఇయర్స్ కూడా మంచి పర్ఫామ్ చేసే ఫండ్సే. బట్ నేను ఇన్వెస్ట్ చేయను, ఎవరిని సజెస్ట్ చేయను, ఎందుకంటే మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి కేవలం ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కే అనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.